అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, భారతీయ జనతా పార్టీ. మన దగ్గర ఎస్ఐఆర్ ఫామ్ లేకపోతే ఈ ఓటర్ కార్డును ఉపయోగించి ఆ ఎస్ఐఆర్ ఫామ్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడానికి ఒక వీడియో చేయడం జరిగింది. ముందుగా మనము గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్లో సిఓ తెలంగాణ పడతాయి. ఇలా ఫస్ట్ ఆప్షన్ వస్తుంది సిఇఓ తెలంగాణ. ఇది అది మనం క్లిక్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్లో ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ అని ఇది క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్స్ వస్తుంది. ఎపిక్ నెంబర్ ద్వారా చేయొచ్చు, బై డీటెయిల్స్ చేయొచ్చు, తర్వాత ఈ మొబైల్ నెంబర్ ద్వారా కూడా చేయొచ్చు. మొబైల్ నెంబర్ లేటెస్ట్ ఉంటే ఒక 5 years అట్లా ఉంటే ఓటర్ కార్డు కొత్తగా వస్తాయి, అలా వస్తుంది. కానీ మ్యాక్సిమం ఈ ఎపిక్ నెంబర్ ద్వారానే మనం చేయాలి. ఇందులో సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంది, తెలుగు. ఇందులో ఇంగ్లీష్ ఉండదు, తెలుగు. అలాగే ఇక్కడ ఎపిక్ నెంబర్ ఉంటుంది. ఈ ఎపిక్ నెంబర్లో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓటర్ కార్డు ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నా నెంబరు WO సెలెక్ట్ ద స్టేట్. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ ద స్టేట్. ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేట్ మనం క్లిక్ చేసి కింద ఈ యొక్క క్యాప్చా నేమ్ అడుగుతుంది. ఆ క్యాప్చా మనం యాస్టీస్ ఎట్లా ఉండాలో క్యాప్చర్ చేయాలి. తెచ్చుకోరు కొడితే ఇలా మన పేరు, ఫాదర్ పేరు, స్టేట్, డిస్ట్రిక్ట్ వస్తుంది. దీన్ని ఇక్కడ సైడ్కు స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యూ వస్తుంది. ఈ వ్యూను మనం క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఈ డీటెయిల్స్ అంటే పైకి స్క్రోల్ చేస్తే మన ఫామ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళదిగో BLO థర్డ్ నెంబర్, తర్వాత పైన అధికారులది థర్డ్ నెంబర్లో మన BLO నెంబర్ ఇక్కడ వస్తుంది. ఈ BLO ఫోన్ చేస్తే మనకు ఎస్ఐఆర్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.